నేను దాదాపుగా ఒక 6 నెలల క్రితం 7 నెలల క్రితం లేకపోతే నేనే ఒక వీడియో ఫోకస్ చేశాను. ఫస్ట్ అసలు నేనే బయటపెట్టాను. తిరుమలలో పరకామణికి సంబంధించినటువంటి ఒక అంశం. పరకామణి దగ్గర ఏదైతే అక్కడ జిఎం గారి ఆశ్రమానికి సంబంధించిన ఒక ఉద్యోగి తనేదో ఆపరేషన్ చేయించుకున్నారో ఆ లోపల ఉండేటటువంటి పార్ట్లో ఒక స్పేస్ ఉంటే దాంట్లో ఓన్లీ డాలర్లు, తను బంగారం తీసుకెళ్ళాలా, వజ్రాలు తీసుకెళ్ళాలా, ఐడూర్యాలు తీసుకెళ్ళలేదు, ఓన్లీ డాలర్లు డబ్బులు మాత్రం అందులో పెట్టుకుని వెళ్తూ ఉండేవాడు. ఏదైతే ఈ కౌంటింగ్లో కంపల్సరీగా ఉండాలి సూపర్వైజర్, అతను అందులో పెట్టేసుకుంటా వెళ్తూ ఉండేవాడు. అప్పుడు జగన్ హయాంలో పట్టుకున్నారు. అందులో పట్టుబడింది దగ్గరగా 8,000 రూపాయలు 80,000 రూపాయలు విలువైనటువంటి క్యాష్కి సంబంధించి డాలర్లు పట్టుబడ్డాయి. అప్పుడు ఆటోమేటిక్గా దాని ప్రకారం అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ఒక 6 నెలల్లో బెయిల్ మీద వస్తుంది. అంటే 6 నెలలు కూడా పడుతుంది, బెయిల్ 15 రోజులు వస్తే ఆ తర్వాత మళ్ళీ 6 నెలల్లో ఉద్యోగంలో ఉండుండేవాడు. అయితే అప్పుడు అతన్ని ఇంటరాగేట్ చేస్తే ఆ రోజును తీసుకెళ్ళడం కాదు, నెలల తరబడి కాదు, సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి అతను ఆ పని చేస్తున్నాడు. ఏం చేశాడు ఈ డాలర్లు అంటే, ఈ డాలర్లతో బోలెడని ఆస్తులు కొన్నాడు, పొలాలు కొన్నాడు, ఇళ్ళు కొన్నాడు, అపార్ట్మెంట్లు కొన్నాడు, ఫ్లాట్లు కొన్నాడు. ఇది అని తేలింది. దీన్ని అప్పుడున్నటువంటి ఇన్ఛార్జి ఈఓ ధర్మారెడ్డి, అలాగే చిత్తూరు ఎస్పీ, అట్లాగే పలువురు పోలీసు అధికారులు, పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూర్చుని మాట్లాడుకుని ఇప్పుడు ఇతను చేస్తే 80,000 దగ్గర కేసు అవుతుంది, ఇందులో 10 పైసలు వచ్చేది డాలర్ దొరికినది 880 విలువైన డాలర్లు తప్పించి టోటల్గా తప్పించుకుంటాడు అని చెప్పేసి అతన్ని బెదరేసి, వాళ్ళ ఇంటి వాళ్ళని బెదరేసి అతని పేరునున్న ఆస్తులన్నీ కూడా ఎంతైతే సంపాదించాడో అందులో ఒక్క ఇల్లు మినహా మిగతావన్నీ కూడా గుడికి రాయించారు. మొత్తం కోట్ల రూపాయల విలువైన ఆస్తులు దగ్గరగా అప్పట్లో లెక్క ప్రకారం చూస్తేనే 10 కోట్లు 15 కోట్ల విలువైన ఆస్తులు గుడి పేరును రాయించారు. ఇది ఆనాడు జరిగింది. అయితే ఇందులో కేసు పెట్టకుండా అతని మీద కేసు పెట్టారు. ఓ రకంగా లోక్ అదాలత్ కాంప్రమైజ్ తరహాలో క్లోజ్ చేశారు. అది ఇబ్బంది పెట్టకుండా వదిలిపెట్టేశారు. దాన్ని ఇదిగో అతనితో కుమ్మక్కయ్యారు అని చెప్పి ఒకటి. రెండవది, గుడి పేరును రాయించడంతో పాటుగా కొన్ని పర్సనల్గా రాయించుకున్నారు కొంతమంది అధికారులు అన్నటువంటి మరొక ఆరోపణ తెర మీదకి తీసుకొచ్చారు. అది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి భానుప్రకాష్ రెడ్డి ఆ ఇష్యూ రైజ్ చేశారు, ఎవరు అధికారి అన్నటువంటి పాయింట్. ఇప్పుడు పరకామణి ద్వారా చట్ట ప్రకారం అయితే దొరికిన డబ్బుతో రికవరీ ఉంటుంది తప్పించి ఆస్తులు స్వాధీనం చేసుకోవడం ఉండదు. అలా ఆస్తులు అంతకుముందు ఎన్నో ఏళ్ళ నుంచి దొరకకుండా దోచుకున్న సొమ్ముని కూడా తీసుకుని గుడికి పెంచడం రైటా, లేకపోతే అంతవరకు కేసు కట్టేసి వదిలేయించడం రైటా? ఇది ఏది ధర్మం ఏది న్యాయం అన్నటువంటిది తేల్చాల్సింది శ్రీనివాసుడే అనుకుంటా.